ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో అనధికార దత్తతలు చట్ట ప్రకార చర్యలపై విశాఖలోని కేజీహెచ్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, సెక్యూరిటీ, నర్సింగ్ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసుకందుల అపహరించే సంఘటనలు తరచూ జరుగుతున్న కారణంగా వీటిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అలాగే పోక్సో చట్టం కింద నమోదైన కేసులో బాధితులు గోప్యత జాప్యం కాకుండా చికిత్స అందించడం, పిల్లల్లో డ్రగ్స్ వినియోగం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ముగ్గురు కూడా సంయుక్తంగా ఈరోజు విశాఖపట్నం కేజీహెచ్లో చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం మీద, అలాగే ప్రివెంటేషన్ ఆఫ్ డ్రగ్స్, అలాగే అడాప్షన్ ప్రాసెస్ మీద కూడా ఒక మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఇటీవల చూస్తున్నాం, అనధికార దత్తత ఎక్కువ జరుగుతుంది. దాన్ని నియంత్రించడంలో కానీ, అలాగే ఇక్కడ కూడా కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో పిల్లలు ఎత్తుకెళ్ళిపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎలాగ చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం ఎలా పాటించాలి, ఏం చేయాలని దాని మీద ఈరోజు అందరు సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో అందరితో కూడా ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ లాగా, ఒక చర్చా వేదిక లాగా చేయడం జరుగుతుంది. అలాగే పోక్సో కేసుల విషయంలో డిలే అవ్వకుండా ఏమైనా రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఒక కేసు కానీ ఇక్కడికి అడ్మిట్ అయిన వెంటనే ఇమీడియట్గా రిపోర్ట్స్ కూడా డిలే అవ్వడం వల్ల అక్కడ కొంత బాధిత బాలికలకు కానీ ఎవరికైనా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వస్తుంది, నష్టం జరుగుతుంది. అందువల్ల రిపోర్ట్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ తొందరగా చేయడానికి కూడా ఏం చర్యలు తీసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుందని కూడా చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా దీని మీద ఇటీవల కాలంలో డ్రగ్స్ కూడా విపరీతంగా యూజ్ చేయడం జరుగుతుంది పిల్లలు కూడాను. దాని మీద కూడా ఈరోజు చర్చించడం జరుగుతుంది. ఈ హాస్పిటల్స్లో, ఎందుకంటే ఇది మా ఉత్తరాంధ్రలో పెద్ద హాస్పిటల్ కాబట్టి ఇక్కడ ఇది చాలా చైల్డ్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని మీద అయితే ఇక్కడ ఈరోజు ఆల్ డాక్టర్స్తో సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము మా బాలల హక్కుల కమిషన్ తరఫున కొన్ని డిస్కషన్ చేయవలసి ఉంది. ఈ పోక్సో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెపరేట్గా గది కూడా మేము వచ్చాక ఫస్ట్ రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లో కూడా ప్రత్యేకంగా పోక్సో కేసులకు సంబంధించిన ప్రత్యేకంగా వార్డు ఒకటి లేదు. మేము వచ్చిన తర్వాత 2-3 మంత్స్ అవుతుంది. మొన్న ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మొన్న ఒక వారం 10 రోజుల కిందట కూడా శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది. ఎక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలాగా ఎవరైతే పోక్సో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక సెపరేట్, ఎందుకంటే వాళ్ళది ఐడెంటిటీ కాపాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మన చాలా హాస్పిటల్ ఏం చేస్తున్నారంటే అందరితో కలిసి పెట్టేస్తున్నారు. అలా పెట్టడం వల్ల అందరూ మన మీడియా మిత్రులు కానీ లేకపోతే పోలీసు కానీ మనల్ని రావడం వల్ల వాళ్ళు కొద్దిగా స్టిగ్మాకు గురి అవ్వడం వల్ల అందువల్ల సెపరేట్ పెట్టడం జరిగింది. ఎక్కడైతే మేము రెగ్యులర్గా వస్తున్నాం సార్, మేము నెలకి 2 నెలలకు వచ్చి కంపల్సరీగా చిల్డ్రన్స్ వార్డులో ఇక్కడ ఏదైతే బాబు రాజేంద్ర ప్రసాద్ వార్డు ఉందో మేము రెగ్యులర్గా వస్తాం. నెలకోసారి కనీసం వచ్చి అక్కడెక్కడ చూస్తున్నాం, ఎక్కడైతే గ్యాప్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా మేము వాళ్ళకి ఐడెంటిఫై చేసి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్ళడం. అయితే అంత పూర్తి స్థాయిలో అయితే మనం చేయలేకపోవచ్చు, కానీ ఒక 75% వరకు అయితే అయ్యింది. ఏమైనా మీలాంటి ఏమైనా చెప్తే సమస్యలు ఏమైనా చెప్తే మేము తప్పనిసరిగా చేస్తాం. మీరు